హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకుని ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్న 2 నుంచి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ దాకా తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అంటే చికెన్లో నుంచి వాటర్ ఈ విధంగా బయటికి రావాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటో, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చపాతీ, రైస్ ఎందులోకైనా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందులోకైనా సైడ్ డిష్గా కూడా తినొచ్చు. బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రైని. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఈ విధంగా కుక్ అయింది. మరొకసారి మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.